హైదరాబాద్ నగర పచ్చదనం పరిశుభ్రత విషయాల్లో ఏటా సంఖ్యలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. కాలనీలలో, బస్తీలలో ప్రజలు సహకారంతో అర్బన్ ఫారెస్ట్ సెక్షన్ వారు నిర్వహించే పర్యావరణ రక్షణానికి, నగర ప్రజల ఆరోగ్యం బాగుండాలని, చెట్ల నుంచి ఆక్సిజన్ శాతం గాలిలో పెంచాలని, ఆరోగ్యవంతంగా శక్తిని ఇవ్వగలదని ఎన్నో రకాల చర్యలు చేపడుతున్న అర్బన్ ఫారెస్ట్ అధికారుల సిబ్బంది వర్షాకాలం వస్తుందంటే మున్సిపల్ వారు, విద్యుత్ శక్తి వారు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రోడ్ల వెంబడి పెరుగుతున్న పెద్ద చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లను అల్లుకొని విద్యుత్ సరఫరాకు అంతరాయం, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విద్యుత్ సరఫరా జరుగుతున్న వైర్లకు అల్లుకున్న కొమ్మలను నరికివేస్తున్న విషయం నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ శాఖ అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా కొమ్మలను ఫుట్పాత్లపై పడవేసి పోవడంతో పలు రకాల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకించి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ఫుట్పాత్ మీద చెట్ల యొక్క కొమ్మలను తొలగించేందుకు వీలు లేకుండా ఏర్పడడంతో ఫుట్పాత్ల మీద చెత్తను వదిలేయవలసి వస్తుందని తెలుపుతున్న మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, విద్యుత్ శాఖ, మున్సిపల్, వాటర్ వర్క్స్ అధికారులకు సమన్వయ లోపమా లేక సత్వర స్పందన విద్యుత్ శక్తి అధికారుల్లో పని ఒత్తిడి వల్ల అశ్రద్ధ కరువైందా అనుమానం నగర ప్రజల్లో కలుగుతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తమ పరిధిలో ఎవరి పని వారు చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. అన్ని శాఖలకు వివిధ పనులు నిర్వహించుటకు బడ్జెట్తో పాటు అంత సామాగ్రి ఉందని, కేటాయించబడిందని వినికిడి. చూడాలి మరి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, వారి క్రింది స్థాయి అధికారులకు, ప్రజలకు, ఇతర శాఖలలో పనిచేస్తున్న సిబ్బంది విధులకు ఆటంకంగా ఏర్పడిన ఫుట్పాత్లపై కొట్టేసిన కొమ్మలను త్వరితగతిన తొలగించగలరని ఆశిద్దాం.